ఎన్ని షాంపూస్ వాడినా తగ్గని డాండ్రఫ్ కూడా ఇది ఒక్కసారి స్కాల్ప్ కి పెట్టుకుని హెయిర్ వాష్ చేస్తే చాలు డాండ్రఫ్ అనేదే లేకోకుండా కంప్లీట్ గా క్యూర్ అయిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ రోజు ఇంకొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఫ్రెండ్స్, మీలో చాలా మంది అక్క డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది, అసలు తగ్గాలంటే ఏం చేయాలి, నాకు అర్థం కావట్లేదు అని అంటున్నారు. డాండ్రఫ్ ఈజీగా రెడ్యూస్ చేసుకోవడానికి ఒక మంచి సింపుల్ రెమెడీ మీతో షేర్ చేస్తాను. జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా మీరు యూజ్ చేయండి, వెంటనే డాండ్రఫ్ అనేది తగ్గిపోతుంది. డాండ్రఫ్ తగ్గటమే కాదండి, హెయిర్ సిల్కీగా ఉంటుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ యూజ్ చేయొచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మంచి రెమెడీ ఇది. ఫ్రెండ్స్, డాండ్రఫ్ మెయిన్ గా వచ్చేది స్కాల్ప్ నీట్ గా ఉండకపోవటం వల్ల వస్తుందండి. మనకి స్కాల్ప్ మీద ఎప్పుడైనా కానీ డర్ట్ అలా ఉండిపోయినా, లేదంటే మనం హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకుంటాం లేదా షాంపూస్ అప్లై చేసుకుంటాం కదా, అప్లై చేసుకున్నప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోకపోయినా, అంటే కంప్లీట్ గా రిన్స్ చేయకపోయినా మన స్కాల్ప్ మీద కొంచెమైనా ప్రొడక్ట్ అలా ఉండిపోయింది అనుకోండి, అది బిల్డప్ లాగా పెరిగిపోతుంది అనమాట, ఒక లేయర్ లాగా ఉండిపోతుంది. దానివల్ల మనకి డాండ్రఫ్ వస్తుంది. ఈ డాండ్రఫ్ వల్ల మనకి ఫర్దర్ గా హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. చాలా మందికి డాండ్రఫ్ ఉండటం వల్ల తల దురద కూడా వస్తుందండి. అలాంటి ప్రాబ్లమ్ని తగ్గించడానికి కూడా సింపుల్గా ఇది అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది లిక్విడ్గా ఉంటుంది, స్కాల్ప్కి అప్లై చేసుకుంటే వెంటనే డాండ్రఫ్ తగ్గించేస్తుంది. ఇంక ఇది ప్రిపరేషన్ అప్లికేషన్ చూసేద్దాం పదండి. ఈ రెమెడీ కోసం మనం అలోవెరా యూజ్ చేయాలండి. ఫ్రెష్ అలోవెరా అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కట్ చేసుకుని 15 మినిట్స్ పక్కన పెడితే ఇలా ఎల్లో కలర్లో వస్తుంది. ఇది మనం యూజ్ చేయకూడదు, స్కిన్కి యూజ్ చేసేటప్పుడు కూడా ఇది యూజ్ చేయకూడదు. ఇది ఫస్ట్ కట్ చేసుకుని పక్కన పాడేసేయండి, దానివల్ల యూజ్ ఏమి ఉండదు. నెక్స్ట్, ఫ్రెష్గా ఉన్న అలోవెరా ఉంది కదా, ఇప్పుడు ఇదంతా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ అలోవెరా జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, అంటే చాకుతో కానీ ఫోర్క్తో కానీ లేదా కోమ్ పెట్టి కానీ జెల్ తీసుకోవచ్చు. ఎలా జెల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలో నేను చాలా వీడియోస్లో షేర్ చేశాను. ఈరోజు మాత్రం నేను పీసెస్ కట్ చేస్తున్నాను, ఎందుకనంటే మిక్సీ వేయటానికి. అందుకే నేను అలోవెరా తోల్తో సహా కట్ చేస్తున్నానండి. ఇది మిక్సీ వేసిన తర్వాత మనం ఫిల్టర్ చేసేసుకోవచ్చు. మీరు ఇక్కడ అలోవెరా పెద్దగా ఉన్నది తీసుకుంటే ఒకటి తీసుకుంటే సరిపోతుందండి. నేను చిన్నగా ఉన్నవి తీసుకున్నాను కాబట్టి 2 తీసుకున్నాను. మీ హెయిర్ లెంత్ని బట్టి తీసుకోవచ్చు. ఈ అలోవెరాని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఒకవేళ మీరు జెల్ తీసుకున్నట్టయితే మిక్సీ పట్టుకోవాల్సిన అవసరం ఉండదు, జెల్ అలా ఉంచేసుకోవచ్చు. మీరు ఇలా పీసెస్ కట్ చేసుకుంటే మిక్సీ పట్టేసుకుని ఫిల్టర్ చేసుకోండి. మీరు రెండిట్లో ఏ ప్రాసెస్ ఫాలో అయినా పర్లేదు, 2 బాగా పనిచేస్తాయి హెయిర్కి. ఇప్పుడు ఇది నేను మిక్సీ పట్టుకుని ఫిల్టర్ చేసేస్తాను. చూసారు కదా, ఫిల్టర్ అయిపోయింది. ఫ్రెండ్స్, మనం మిక్సీ చేసుకున్నప్పుడు జెల్ లాగా కన్నా లిక్విడ్ లాగా వస్తుంది. అదే మీరు స్కూప్ అవుట్ చేశారనుకోండి, అంటే జెల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే అది కొంచెం జెల్లీగా ఉంటుంది, ఇది కొంచెం వాటర్ బేస్ లాగా కనిపిస్తుంది. రెండిట్లకి డిఫరెన్స్ అంతే. ఇందులో కూడా జెల్ ఉంటుంది, కానీ మిక్సీలో వేసి తిప్పాం కాబట్టి ఇంకొంచెం ఫైన్గా వచ్చేస్తుంది, చాలా పల్చగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి, రిజల్ట్ బాగుంటుంది. ఇది వచ్చేసరికి నీమ్ ఆయిల్ అండి, వేప నూనె. ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. వేప నూనె మీరు ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఎక్కడైనా బయట ఆయుర్వేదిక్ షాప్స్లో దొరుకుతాయి. చాలా తక్కువ ప్రైస్కే ఉంటుందండి, 15 రూపీస్కి అలా 25 రూపీస్కి అలా దొరుకుతుంది. మీరు కావాలంటే ఆయుర్వేదిక్ షాప్స్లో తీసుకోవచ్చు. ఈ నీమ్ ఆయిల్ని ఇందులో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆయిల్ శాంపుల్ కావాలంటే ఇలా కనిపిస్తుంది. నేను ఆయిల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను కాబట్టి ఈ ఆయిల్ ఇలా స్టోర్ చేసుకుంటాను. ఒకసారి ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే 1 or 2 ఇయర్స్ వరకు ఇంకా అది పాడవదు, అలానే ఉంటుంది. రెమెడీ అయితే రెడీ అయిపోయింది, ఇక అప్లై చేసుకోవడమే లేట్. ఇప్పుడు అప్లై చేసేసుకుందాం. ఇది మీరు ఆయిలీ హెయిర్ మీద కూడా అప్లై చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఇది కాన్సన్ట్రేషన్ మొత్తం స్కాల్ప్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. చిన్న కాటన్ తీసుకుని ఇందులో డిప్ చేసుకుని ఇలా మసాజ్ చేసుకోండి. మీకు నేను ఆయిల్ మసాజింగ్ చేసుకున్నప్పుడు ఎలా చేసుకోవాలో చెప్పాను కదా, సేమ్ అలానే ఇప్పుడు కాటన్ ఇందులో ముంచేసి ఎక్స్ట్రా మొత్తం తీసేసి మొత్తం స్కాల్ప్ మొత్తానికి మసాజ్ చేసుకోండి. చిన్న చిన్న సెక్షన్స్ లాగా తీసుకోండి, చిన్న చిన్న పాయల్లాగా తీసుకొని మొత్తం మసాజ్ చేసుకోవాలి. ఇలా చేసుకోవటం వల్ల మీ స్కాల్ప్కి చాలా బాగా ఈ ఆయిల్ అనేది పడుతుందండి. మనకి ఇక్కడ అలోవెరా యూజ్ చేయటం వల్ల మీకు ఒకవేళ స్కాల్ప్ ఇచ్చింగ్ ఉన్నా, స్కాల్ప్ మీద ఇన్ఫెక్షన్ ఉన్నా, ఖచ్చితంగా ఇన్ఫెక్షన్ ఉంటుంది, డాండ్రఫ్ ఉంది అంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టేనండి.
మీకు మంట పుడుతుందండి. ఎక్కువ మంటలాగా అనిపించదు, జస్ట్ లైట్గా మంటలాగా అనిపిస్తుంది, కొంచెం దురదొచ్చినట్టు ఉంటుంది. దాని రీజన్ ఏంటంటే మీకు అక్కడ ఉన్న ఇన్ఫెక్షన్ మీద ఈ అలోవెరా అనేది అలాగే నీమ్ ఆయిల్ అనేది పనిచేస్తుందని అర్థం అండి. మీరేమీ ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ రెండు వర్క్ అవ్వటం వల్ల మీకు డాండ్రఫ్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గిపోతుంది. మీరు ఇలా సెక్షన్ బై సెక్షన్ తీసుకొని అప్లై చేసుకోవాలి. అలోవెరా స్కాల్ప్కి అప్లై చేయటం వల్ల డాండ్రఫ్ తగ్గిస్తుంది, అలాగే మీ స్కాల్ప్ మీద ఉన్న దురదల్ని తగ్గిస్తుంది. అలాగే మీకు స్కాల్ప్ చాలామందికి ఏంటంటే డ్రైగా ఉంటుంది, పొడిబారిపోయి ఉంటుంది, దానివల్ల కూడా డాండ్రఫ్ వస్తుందండి. కొంతమందికి పొట్లు పొట్లుగా ఓడుతూ ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ని తగ్గించడానికి, నరిషింగ్ చేయడానికి కూడా అలోవెరా చాలా బాగా పనిచేస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే అలోవెరా మన స్కాల్ప్కి మంచి క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. క్లెన్జర్ అంటే స్కాల్ప్ని క్లీన్ చేసేది అని అర్థం. ఫేస్ క్లెన్జర్స్ యూజ్ చేస్తాం కదా, అలాగే స్కాల్ప్కి న్యాచురల్ క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. ఇలా అప్లై చేసుకుని జెంటిల్గా మసాజ్ చేసుకోండి. నెయిల్స్ పెట్టి గోకటం కానీ అలా చేయొద్దు, జస్ట్ వేళ్లతో మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసుకున్న తర్వాత హెయిర్ లెంత్ కూడా అప్లై చేసుకోండి. హెయిర్ లెంత్ కూడా చాలా హెల్దీగా ఉండాలి, స్ప్లిట్ ఎండ్స్ లేకోకుండా ఉండాలి కదా, అందుకే లెంత్కి అప్లై చేయండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇది మనం 30 minutes వరకు ఉంచుకోవాలి. 30 minutes తర్వాత మీరు ఎప్పుడూ యూజ్ చేసే షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేసేయచ్చు. హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ ఎలా ఉందో మీరే చూడండి. హెయిర్ చాలా బాగుంటుంది, సిల్కీగా ఉంటుంది, అండ్ మీ స్కాల్ప్ మీద దురద అనేదే ఉండదు, డాండ్రఫ్ కూడా తగ్గిపోతుంది. హెయిర్ థిక్గా పెరగటానికి, ఫాస్ట్గా పెరగటానికి రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకుంటానండి. ఇది నేను ఆయిలీ హెయిర్ మీద కూడా స్ప్రే చేసుకుంటాను. హెడ్ బాత్ చేసినప్పుడు మాత్రం హెయిర్ డ్రై అయిన వెంటనే స్ప్రే చేసుకుంటాను. ఇలా చేసుకోవటం వల్ల మనకి కొత్త హెయిర్ అనేది చాలా తొందరగా గ్రో అవుతుంది, అండ్ వచ్చిన హెయిర్ చాలా ఒత్తుగా కూడా వస్తుందండి. నేను యూజ్ చేసేది ఆల్ప్స్ గుడ్నెస్ రోజ్మెరీ వాటర్ అండి. చాలా మందికి తెలిసి ఇది ఆయిలీ హెయిర్ మీద స్ప్రే చేసుకోవచ్చు, అండ్ హెడ్ బాత్ చేసిన తర్వాత కూడా స్ప్రే చేసుకోవచ్చు. 3 to 4 days యూజ్ చేస్తున్నానండి నేను వీక్లీ. ఫస్ట్లో ఏంటంటే 7 days యూజ్ చేశాను నేను, అంటే డైలీ స్ప్రే చేసుకున్నాను. హెయిర్ గ్రోత్ స్టార్ట్ అయిన తర్వాత నేనేంటంటే 3 to 4 days యూజ్ చేస్తున్నాను. ఇది యూజ్ చేయడం కూడా చాలా సింపుల్ అండి. చిన్న చిన్న సెక్షన్స్గా తీసుకొని స్కాల్ప్ మీద స్ప్రే చేసుకుని అలా వదిలేసేయటమే. మీరు ఆయిలీ హెయిర్ మీదైనా సేమ్ అంతే, మళ్ళీ మీరు హెడ్ బాత్ చేయాల్సిన అవసరం లేదండి, అలా ఉంచేసుకోవచ్చు. ఇది డ్రై అయిపోతుంది, అండ్ 15 days యూజ్ చేసిన తర్వాత మీకు హెయిర్ గ్రోత్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఈ రోజ్మెరీ వాటర్ యూజ్ చేయటం వల్ల హెయిర్ థిక్గా కూడా అవుతుందండి, ఒత్తుగా కూడా అవుతుంది. కాబట్టి 15 days కంటిన్యూగా యూజ్ చేయండి, రిజల్ట్ మీకు కూడా క్లియర్గా కనిపిస్తుంది. మీరు కూడా ఈ రోజ్మెరీ వాటర్ తీసుకోవాలి అనుకుంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి ఉంచాను, చెక్ చేయండి. జస్ట్ ఈ 2 simple steps మీరు కూడా ఫాలో అవ్వండి, మీకు కూడా డాండ్రఫ్ తగ్గిపోయి హెయిర్ సూపర్ హెల్దీగా ఉంటుంది. మీరు ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్, లవ్ యూ ఆల్.